హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి నరుటో షిప్గన్. మీరు మా ఛానల్ని ఇదే మొదటిసారి విజిట్ చేయడానికి వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఇక యమాటో, సాయ్, సాకురా, నరుటో వీళ్ళ ముగ్గురు వాళ్ళు రేపు చేయబోయే ప్లాన్ కోసం రిహార్సల్ చేయడానికి రెడీ అవుతారు. ఇక మార్నింగ్ అవగానే వీళ్ళ రిహార్సల్ మొదలు పెడతారు. యమాటో తను చెప్పినట్టుగానే సాసరీలో ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక ఆర్టిఫిషియల్ బ్రిడ్జ్ని క్రియేట్ చేసుకుని అక్కడికి వెళ్ళి మీకు సిగ్నల్ ఇస్తా, మీకు సిగ్నల్ ఇవ్వగానే మీరు నా మీద అటాక్ మొదలు పెట్టాలి అని చెప్తాడు. ఇంక అన్నట్టుగానే ఆ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వీళ్ళు నరుటో ఇంకా సాయ్ యమాటో మీద అటాక్ మొదలు పెడుతుంటారు. ఇక అటాక్ మొదలు పెట్టిన తర్వాత నరుటో మొండిగా ఆ యమాటో మీద అటాక్ చేస్తాడు. యమాటో తాను సబ్స్టిట్యూషన్ జుట్సు వాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సాయ్ నరుటోని ఆ క్లోన్ని ఇద్దరిని కట్టిపడేసి అక్కడి నుంచి యమాటోని ఫాలో చేస్తూ వెళ్ళిపోతాడు. ఇక ఫైనల్గా సాయ్ యమాటోని పట్టుకుంటాడు. ఇక నరుటో అక్కడ చిక్కుంటాడు. సాకురా నరుటోని వెతుక్కుంటూ వచ్చి నరుటోని ఆ సాయ్ వేసిన జుట్సు నుంచి విడిపిస్తుంది. ఇక నరుటో అక్కడికి వచ్చి సాయ్ ఒక కామ్రేడ్ని కాపాడే విధానం అదేనా అని అడుగుతాడు. నువ్వు అక్కడ నన్ను ఎందుకు అలా వదిలేసి వచ్చావు? నువ్వు నీ ఉద్దేశంలో నీ గురించి ఏమనుకుంటున్నావు? అసలు ఒక టీమ్మేట్ని కాపాడటం అంటే అదేనా? టీం వర్క్ అంటే అదేనా అని నరుటో సాయ్ని గట్టిగా అడిగితే సాయ్, నువ్వు నీ టెంపర్ లూజ్ అయ్యావు. నీలాంటి వాడిని పక్కన పెట్టుకొని ఆ టైంలో టీమ్మేట్ని కాపాడుకుంటూ కూర్చుంటే మిషన్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి నేను అందుకే నిన్ను అక్కడనే వదిలేసి నేను యామాటోని ఫాలో అవ్వకుంటూ వచ్చా. ఆ టైంలో టీంలో వ్యక్తిని కాపాడుతూ ఇటువైపు మిషన్ కంప్లీట్ చేయాలంటే కష్టం, అందుకే నేను ఇది చేశా. ఇక నరుటో ఆ మాటలు విని చాలాసేపు సైలెన్స్ తర్వాత, నీ ఉద్దేశంలో కామ్రేడ్ అంటే అంతే, ఇక అసలు నువ్వు ఈ టీం కకాషికి పనికిరావు. నీలాంటి వాడు ఈ టీంలో ఉంటే టీం మిషన్స్ ఫెయిల్ అవడమే కాదు టీమే ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి నరుటో సీరియస్ అవుతాడు. ఇక యామాటో, సాకురా నరుటోని ఆపడానికి ట్రై చేస్తారు. వీళ్ళ మధ్య ఎక్కడ గొడవ సీరియస్ అయ్యి వీళ్ళు ఫైట్ చేసుకుంటారా అని చెప్పేసి ఇటు వీళ్ళిద్దరూ భయపడుతుంటారు. ఇక సాయ్ మాట మీద మాట వదిలిపెడుతూనే ఉంటాడు. నేను నీ వెనకే ఉంటే నీ ఎమ్మటే నిన్ను కాపాడుకుంటూ తిరిగితే ఇక్కడ యామాటోని పట్టుకోలేవును అని చెప్పేసి సాయ్ చెప్తే యమాటో దానికి అవును అంటాడు. ఇక నరుటో నడుచుకుంటూ ముందుకు వెళ్ళి ఒకటి గుర్తుపెట్టుకో సాయ్, టీమ్మేట్ని కాపాడటం కోసం లేదా ఆ టీం సాస్కేని కాపాడటం కోసం నేను ఎలాంటి వాడితోనైనా టీంలో ఉంటాను, అది చివరికి నువ్వైనా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సాయ్ ఆ నరుటో ఎందుకు సాస్కే కోసం అంత బాధపడుతుంటాడు, తనంటే ఎందుకు అంత ఇష్టం అంటే సాకురా సాస్కే నరుటోకి ఒక కామ్రేడ్ కంటే ఎక్కువ, తనకి అన్నలాంటి వాడు. నీకు ఒక అన్నయ్య ఉంటే నీకు ఆ బాధ తెలుస్తుంది. ఇక సాయ్ నాకు కూడా అన్నయ్య ఉన్నాడు అని చెప్తాడు. అలాగైతే నీకు ఆ బాధ తెలిసే ఉంటుంది కదా అంటే సాయ్, మా అన్నయ్య చనిపోయాడు కూడా, నాకు ఏ బాధ తెలియదు. మీకు ఇంతకు ముందే చెప్పాను, నాకు బాధ ప్రేమ ఇలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవని, నాకు ఆ బాధ ఎలా ఉంటుందో కూడా తెలీదు అని సాయ్ చెప్తాడు. ఇక సాకురా అది విని షాక్ అవుతుంది. ఇక యామాటో ఇక మాట్లాడించాలి, ఇక మనం మన మిషన్ మొదలు పెట్టాలి, ఇక వెళ్దాం పదండి అని చెప్పేసి టెన్జిన్ బ్రిడ్జ్ కాడికి 12 noon కల్లా వెళ్ళిపోవాలి. సో ఇక మన ప్రయాణాన్ని మొదలు పెడదాం అని చెప్పేసి వీళ్ళు ముందుకు వెళ్ళడం మొదలు పెడతారు. ఇక యామాటో చెప్పినట్టుగానే తను సాసురీలాగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతాడు. అయితే సాకురా సాసురీ ఇలాగే ఉంటాడా? తన మాట విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు నేను ట్రై చేస్తా, వాయిస్ కూడా సేమ్ ఉండేలాగా చూడు అని చెప్తాడు. ఇక యామాటో వాయిస్ రిహార్సల్ కూడా చేస్తాడు. ఇక సాకురా నరుటో తన వాయిస్ అచ్చం ఇలాగే ఉంటుంది. సెన్సే యామాటో, మీరు పర్ఫెక్ట్గా చేశారు, ఇక వెళ్దాం పదండి అని చెప్పేసి వెళ్తారు. ఇక సాకురా నరుటోని సాయిని తీసుకొని ఎత్తైన ప్లేస్కి బాగా గాలి వీచే ప్రదేశానికి తీసుకెళ్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి అయితే వాళ్ళు మాట్లాడుకునే మాటలు కానివ్వండి, వాళ్ళ స్మెల్ కానివ్వండి, ఏది ఆ వచ్చే పర్సన్కి తెలియదని చెప్పేసి గాలి బాగా వీచే ప్రదేశానికి ఎత్తుగా ఉన్న ప్లేస్కి తీసుకెళ్తుంది. ఇక కెప్టెన్ యామాటో ఆ మిస్టీరియస్ పర్సన్ కలవటం కోసం టెన్జిన్ బ్రిడ్జ్ కాడ నుంచి ముందుకు వెళ్తుంటాడు. ఇక బ్రిడ్జ్ మధ్యలోకి చేరుకుంటాడు. ఇక సడన్గా అక్కడికి ఒక వ్యక్తి ముసుగేసుకొని అటుగా వస్తుంటాడు. తను రావటం మొదలు పెడతాడు. అసలు వీళ్ళు ఈ టెన్జిన్ బ్రిడ్జ్ కాడికి రావడానికి కారణం, సాకురా సాసురి చనిపోయే ముందు మీ హిడెన్ లీఫ్ విలేజ్ కాడ, హిడెన్ గ్రాస్ కాడ టెన్జిన్ బ్రిడ్జ్ ప్లేస్లో నేను ఉరోచిమారు దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న ఒక వ్యక్తి నాకు స్పైగా పనిచేస్తున్నాడు. అయితే ఈ 10 రోజుల్లో టెన్జిన్ బ్రిడ్జ్ కాడికి 12 noonకి తను నేను కలవబోతున్నా. బట్ అన్ఫార్చునేట్గా నేను ఇప్పుడు చనిపోతున్నా. మీరు అక్కడికి వెళ్తే మీకు ఏమైనా క్లూ దొరకవచ్చు అని చెప్తాడు. అయితే ఆ విషయాన్ని పట్టుకునే వీళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక సాసురి అదే యామాటో అక్కడికి వస్తాడు. ఇక యామాటోని చూసి వచ్చే ఆ పర్సన్ తనే సాసురి అనుకొని, సాసురి, లార్డ్ సాసురి, మీరు చెప్పింది నేను తీసుకొచ్చాను, ఇంకా ఏంటి సంగతి అని అడుగుతాడు. ఇక సాసురిలా ఉన్న యామాటో సైలెంట్గా చూస్తాడు.
ఎందుకంటే తనని నమ్మించడం కోసం. ఇక యామాటో ఒరోచిమారు ఎక్కడున్నాడు, తను ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అడిగితే ఆ పర్సన్ తన ముసుగు తీస్తాడు. తను ఎవరో కాదు, కాబూటో. ఇక కాబూటో, నేను ఒరోచిమారుకి తెలవకుండా ఇక్కడికి వచ్చాను. నేను మీకు స్పైగా పనిచేస్తున్న విషయం ఆ ఒరోచిమారుకు తెలియదు. బట్ తనకు తెలిస్తే నా ప్రాణాలు ఉండవు. లార్డ్ సాసురి, ఇప్పుడు ఒరోచిమారు ఇక్కడికి దగ్గరలోనే ఒక 3 మైల్స్ దూరంలో ఉన్నాడు. వెస్టర్న్ ప్లేస్లో ఒక ఛాంబర్ దగ్గర తను ఇంకా సాస్కే ఇద్దరు అక్కడే ఉన్నారు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇక నేను వెళ్ళనా అని అడుగుతాడు. నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి అని అడుగుతాడు. ఇక యామాటో తనకి ఆ విషయం తెలుసుకోవడం మట్టుకే తెలుసు, కానీ తనకేమి ఇవ్వాలో తెలియదు. ఇక యామాటో ఎక్కువసేపు అలాగే ఉంటే తనకి డౌట్ వస్తుందని చెప్పేసి ఇక తన మీద అటాక్ చేయడానికి కూనాయి తీయటం మొదలు పెడతాడు. ఇక వీళ్ళకే తెలవకుండా కాబూటో వెనకే ఒరోచిమారు వచ్చి నిలబడతాడు. తనను చూసి ఇటు సాకురా, నారుటో, ఇక్కడ కాబూటో ఇంకా యామాటో అంతా షాక్ అవుతారు. ఇక యామాటో తీసిన కూనాయి చూసి తన మీద అటాక్ చేద్దామని చూస్తే కాబూటో ఒకవేళ తనని కాపాడడం కోసం ఇలా చేస్తున్నాడేమో అని చెప్పేసి థ్యాంక్స్ సాసురి, మీరే కనుక తీయకపోతే ఒరోచిమారు వచ్చింది నేను చూసిండేవాడిని కాదు అని చెప్తాడు. ఇక కాబూటో సడన్గా ఆ సాసురి మీద అటాక్ చేసి ఆ షీల్డ్ని పలగొడతాడు. లార్డ్ సాసురి, ఇక మీరు దొరికేశారు అని కాబూటో అంటాడు. కానీ వీళ్ళకే తెలియదు ఏమందంటే అక్కడ ఉంది సాసురి కాదు, యామాటో అని. ఇక ఒరోచిమారుని లార్డ్ ఒరోచిమారు, ఇతనే నా సాసురి అని అడిగితే కాబూటో, నువ్వు చాలా నమ్మకంగా పనిచేసావు అనుకుంటా. ఇతను సాసురి కాదు, వీడు యామాటో, వీడు కూడా నా ఎక్స్పెరిమెంట్ పీస్లో ఒకడు అని చెప్పేసి ఒరోచిమారు అంటాడు. అయితే వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే సాసురి కనుక అక్కడికి వస్తే తను కిడ్నాప్ చేసి తీసుకెళ్దామని చెప్పేసి వీళ్ళిద్దరు అనుకుంటారు. కానీ వీళ్ళకి తెలియదు ఏంటంటే అప్పటికే సాసురి చనిపోయాడని. ఇక ఇక్కడ సాకురా, నరుటో, సాయ్ వీళ్ళ ముగ్గురు ఆ ఒరోచిమారుని చూసేసి షాక్ అవుతారు. ఇక అటాక్ చేద్దాం అని వెళ్దామని నరుటో, సాయ్ అంటుంటే సాకురా, లేదు మన సెన్సే సిగ్నల్ ఇచ్చిందాక మనం ఇక్కడే ఉండాలి, తప్పదు అని చెప్పేసి వీళ్ళని ఇక్కడే నుంచోబెడుతుంది. ఇక ఒరోచిమారు యామాటో తోటి నీ వెనక ఉన్న ఆ ముగ్గురు ఎలకలను కూడా పిలువు, నాకు వాళ్ళ గురించి తెలుసు అని చెప్తాడు. ఇక యామాటో సిచ్యువేషన్ సీరియస్ అవ్వకముందే వాళ్ళకి మెసేజ్ ఇస్తాడు. ఇక వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. ఇక ఒరోచిమారు నరుటోని చూసి, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావా, చూద్దాం నువ్వు పవర్ఫులా లేక సాస్కే పవర్ఫుల్లో. ఆ సాస్కేని నా దగ్గర చాలా పవర్ఫుల్గా మార్చా. ఇక నరుటో ఒరోచిమారు అలా మాట్లాడుతుంటే, నీకు సాస్కేకి ఎటువంటి సంబంధం లేదు, వాడు నీ చేతిలో బానిసైనట్టు అలా మాట్లాడకు అని చెప్పి నరుటో అంటాడు. ఇక ఒరోచిమారు, వాడు నా ఎక్స్పెరిమెంటల్ పీసెస్లో వాడు కూడా ఒకడు. కెప్టెన్ యామాటో ఎలా ఉన్నావు, నా బెస్ట్ ఎక్స్పెరిమెంట్ పీస్ అంటే అది నువ్వే. ఫస్ట్ హుకాగే నుంచి ఇప్పటిదాకా గొప్ప గొప్ప వాళ్ళ డిఎన్ఏస్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అందరి మీద ప్రయోగిస్తే చనిపోయిన 100 మందిలో బతికిన వాడి నువ్వు ఒక్కడివే. ఎలా ఉన్నావు కెప్టెన్ యామాటో అని అడుగుతాడు. ఇక సాకురాకి అర్థమవుతుంది తను ఎలా బ్యాన్ చేసిన ఎర్త్ స్టైల్ నింజుట్సు అంటే ఫస్ట్ హుకాగికి మాత్రమే తెలిసిన నింజుట్సు కెప్టెన్ యామాటో ఎలా చేయగలిగాడో అప్పుడు అర్థమవుతుంది సాకురాకి. యామాటోని ఈ మిషన్ మీద పంపించడానికి కారణం తను ఫస్ట్ హుకాగే కొడుకు, అంటే ఫస్ట్ హుకాగే డిఎన్ఏని తీసుకుని వచ్చినవాడు. కాబట్టి వాళ్ళ ప్లాన్కి మాత్రమే సాధ్యమయ్యే ఎర్త్ స్టైల్ నింజుట్సు వల్ల నరుటో ఒకవేళ 9 tailed ఫాక్స్లా మారితే కంట్రోల్ చేయగలిగే శక్తి ఉంటుంది. ఎందుకంటే నరుటో మెల్ల ఉన్న ఆ నెక్లెస్ ఫస్ట్ హుకాగే క్లాన్కి సంబంధించింది. దాని ద్వారా నరుటోలో ఉన్న ఆ జించురుకిని కంట్రోల్ చేయొచ్చు. ఇక ఇక్కడ నరుటో ఇంకా ఒరోచిమారు మధ్య మాటలు పెరిగిపోతాయి. ఇక ఒరోచిమారు, ఏంటి ఆలోచిస్తున్నావు, నిన్ను కూడా సాస్కే లాగే తీసుకెళ్తా, వాణ్ణి నా చెప్పు చేతల్లో పెట్టా, నీకంటే సాస్కేనే పవర్ఫుల్ అనుకుంటా, నీ పవర్ కూడా చూపి, వాడో లేదా నువ్వో పవర్ఫుల్ చూద్దాం అని అంటాడు. ఇక నరుటో ఒరోచిమారు మాట్లాడే మాటలకి తనలో ఉన్న 9 tailed ఫాక్స్ చక్ర బయటికి రావడం మొదలు పెడుతుంది. సాయ్ మొదటిసారి నరుటోని ఆ రెడ్ చక్రాతో చూస్తాడు. ఇక తనకి ఇంత పవర్ ఎక్కడి నుంచి వస్తుందో తనకి అర్థం కాదు. ఇటు సాకురా, యామాటో వీళ్ళిద్దరూ నారుటో అలా మారటం చూసి భయపడుతుంటారు. ఆ చక్ర ఉన్నా కొద్దీ నిమిషానికి పెద్దదిగా మారుతుంది. ఒక్కసారిగా ఒరోచిమారుపై పంచిస్తే ఒరోచిమారు కంటికి కనపడకుండా వెళ్ళి దూరంగా పడతారు. ఆ దెబ్బకి తన ముఖం మీద ఉన్న స్నేక్ మాస్క్ ఊడిపోతుంది. ఇక ఇక్కడ కాబూటో, సో నువ్వు కూడా కొంత పవర్ఫుల్ అయ్యావనుకుంటా, నీ పవర్ ఏంటో చూద్దాం, కానీ నా ముందు అది పనికిరాదు అని చెప్పేసి తన మీదకి అటాక్ వస్తుంటే తనలో ఉన్న ఆ 9 tailed ఫాక్స్తో ఒక్కసారిగా ఒక బ్లాస్ట్ తయారు చేసి తన మీద వేయటంతో ఒకే దెబ్బకి తను కింద పడిపోతాడు. ఇక మళ్ళీ తిరిగి ఫైట్కి కూడా లేవలేనంతగా పడిపోతాడు. ఇక కాబూటోకి అర్థమవుతుంది ఈ జించురుకితో ఫైట్, ఈ 9 tailed ఫాక్స్తో ఫైట్ అంత ఈజీ కాదు, ఇక తన పవర్ చాలా పెరిగిందనుకుంటా అని కాబూటో అనుకుంటాడు. ఇక ఎక్కడ ఒరోచిమారు వచ్చేసి, సో నీలో కూడా కొంత పవర్ ఉంది, ఇక గేమ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఒరోచిమారు అంటాడు. ఇక ఒరోచిమారు అటాక్ మొదలు పెడతాడు. తనలో ఉన్న 9 tailed ఫాక్స్ని బయటకు తీసుకురావడం కోసం తనని రెచ్చగొడతాడు. ఇక ఈ 9 tailed ఫాక్స్ బయటికి రావడం మొదలు పెడుతుంది.
ఇక నరుటో నైన్ టైల్ బీస్ట్లా మారటం మొదలు పెడతాడు. ఆ పవర్ ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ పవర్కి ఆ టెన్సింగ్ బ్రిడ్జ్ మొత్తం కూలిపోతుంది. ఇటు యామాటో, సాకురా, సాయ్ వీళ్ళు నిలబడలేక వెనక్కి అడుగులేసి కింద పడుతుంటారు. ఆ పంచెస్కి ఆ బ్రిడ్జ్ మొత్తం కూలిపోయి ఇటు సాకురా కింద పడబోతుంటుంది. ఇక యామాటో తన చేతికి గాయం అవుతుంది. సాయ్ అక్కడి నుంచి పక్కకు తప్పుకుంటాడు. ఇక కబూటో వీళ్ళిద్దరిని చూసి ఈ పవర్, ఈ ఫైట్ ఇక్కడ చాలా దారుణం చేయబోతుంది అని చెప్పేసి అనుకుంటాడు. ఇక ఒరోచిమారు సాస్కేని కాపాడాలంటే ఈ పవర్ నీకు సరిపోదు అని నువ్వు ఎప్పటికీ సాస్కేని కాపాడలేవు అంటాడు. ఇక నరుటో ఇక్కడ నైన్ టైల్ ఫాక్స్ లా మారుతూ నరుటో తనలో ఉన్న ఆ నైన్ టైల్ ఫాక్స్ లోపలికి వెళ్తాడు. అక్కడ మొత్తం చీకటిగా ఉంటుంది. ఇటువైపు సాస్కే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే సాస్కే ఆగు అని చెప్పేసి తన వెనకే వెళ్తాడు. అది చూసి కానీ సాస్కే ముందుకు వెళ్తుంటే నరుటో అక్కడి నుంచి కదలలేకపోతాడు. అది చూసి నేను ఓడిపోయానేమో, నాకు పవర్ లేదేమో, బహుశా సాస్కేని నేను కాపాడలేనేమో, తన్ని వద్దు అని చెప్పేసి అడ్డుకునేటప్పుడు కూడా నాలో ఉన్న పవర్ సరిపోలేదు, నాకు పవర్ లేదేమో, అందుకే నేను పవర్ఫుల్గా మారటం కోసం అది ఏది అడ్డొచ్చినా, ఎంత దూరమైనా, ఎలాంటి కష్టమైనా నేను పవర్ఫుల్గా మారటానికి ఎంతో కష్టపడ్డా. ఇంత కష్టపడ్డా నా కష్టానికి ఎటువంటి ఫలితం లేదు. చివరికి సాస్కేని కూడా కాపాడలేకపోయాను. ఇప్పుడు చివరికి ఈ ఒరోచిమారు దగ్గర కూడా ఓడిపోతున్నా. ఎంత కష్టపడ్డా సాస్కేని మాత్రం వెనక్కి తీసుకురాలేకపోతున్నా. నేను ఎప్పటికే తనని తీసుకురాలేవనా కరుమా బంధించిన గేట్లోకి వెళ్ళిపోతాడు. ఇక ఆ కరుమా నరుటోని పట్టుకుంటుంది. ఇక ఇక్కడ బయట నరుటో పూర్తిగా ఆ నైన్ టైల్ ఫాక్స్ లా మారటం మొదలు పెడతాడు. తన శరీరం పులుసులుగా ఊడిపోవటం మొదలు పెడుతుంది. తన చేతులు ఎర్రగా మారిపోతాయి. తన స్కిన్ మొత్తం బూడిదవుతుంది. ఇక హాఫ్ నైన్ టైల్ ఫాక్స్ లా మారిపోతాడు. అది చూసి ఒరోచిమారు, సో ఇదైతే అంత ఈజీగా ఉండదు, సో నువ్వు నైన్ టైల్ ఫాక్స్ లా మారటం కూడా స్టార్ట్ అయిందా, ఇక ఆట మొదలు పెడదాం పట్టు అని చెప్పేసి ఒరోచిమారు అటాక్ చేయటం మొదలు పెడతాడు. ఇక్కడ టెన్సింగ్ బ్రిడ్జ్ కూలిన ఆ నైన్ టైల్ ఫాక్స్ నుంచి వచ్చిన వేవ్స్ కి సాకురా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. తను ఆ బ్రిడ్జ్ పూర్తిగా కూలిపోవడంతో కింద పడుతుంటే కాబూటో తనని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. ఇక తను ఎర్త్ స్టైల్ జుట్సుని వాడి సాకురాని కింద పడకుండా పట్టుకుంటాడు. ఇక సాయ్ ఇక్కడ కష్టపడుతున్న తను సాకురాని కాపాడటం కోసం ఏమాత్రం ట్రై చేయడు. తను నరుటో ఇంకా ఆ ఒరోచిమారు కోసమే చూస్తూ ఉంటాడు. ఇక నేను నా అసలు మిషన్ మొదలుపెట్టే టైం వచ్చేసింది. డోన్జో నాకిచ్చిన మిషన్ని ఇప్పుడు నేను కంప్లీట్ చేయాలి అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళటం మొదలుపెడతాడు. తనలో ఉన్న స్క్రోల్ని బయటికి తీసేసి బర్డ్ స్టైల్ జుట్సుని ఉపయోగించి తను అక్కడి నుంచి ఎగిరిపోవడానికి ట్రై చేస్తాడు. తనే ఎర్త్ స్టైల్ జుట్సుని రెండోసారి ఉపయోగించి పూర్తి పవర్ తోటి సాకురాని కింద పడకుండా కాపాడి బయటికి తీస్తాడు. ఇక సాయ్ ఈ ఒరోచిమారు ఇంకా నరుటో ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. ఇక సాకురా లేచి నరుటోకి ఏమైంది సాకురా లేచి నరుటో ఏడి, నరుటోకి ఏమైంది అని అడుగుతుంది. యమాటో నరుటోకి ఏమీ కాలేదు, అది ఏదైనా అయితే నేను తనని కాపాడతా అని చెప్పి తను క్లోన్ని తయారు చేసి ఆ క్లోన్ని ఆ ఫైటింగ్ ఫీల్డ్ దగ్గరికి పంపిస్తాడు. ఇక అక్కడ అప్పటికే ఒరోచిమారు మధ్య నరుటో మధ్య ఆ హాఫ్ నైన్ టైల్ బీస్ట్ మధ్య ఫైట్ చాలా ఇంటెన్స్గా మారిపోతుంది. ఒరోచిమారు ఆ హాఫ్ నైన్ టైల్ బీస్ట్ని, నువ్వు ఇన్ని సంవత్సరాలు నేర్చుకుంది ఇంతేనా నరుటో, నీ పవర్ ఇంతేనా, ఇది నాకు ఒక చిన్న గేమ్ లాంటిది అని చెప్పేసి ఇంకా రెచ్చగొడతాడు. ఇక నరుటో పూర్తిగా కంట్రోల్ తప్పి ఆ హాఫ్ నైన్ టైల్ బీస్ట్ కంట్రోల్లోకి వస్తుంది. ఇక వీరిద్దరి మధ్య ఫైట్ పెరుగుతుంది. ఇక చాలాసేపు ఫైట్ తర్వాత ఒరోచిమారు, నిన్ను ఒప్పుకోవాల్సిందే, నీలో పవర్ ఉంది, ఇక ఇప్పటిదాకా ఆడిన ఆటలు చాలు, ఇక నా అసలు ఆట ఇప్పుడు మొదలు పెడతా అని చెప్పేసి ఆ కరుమా నుంచి తప్పించుకోవడం కోసం 3 గేట్ ఆఫ్ డిఫెన్స్ సిస్టమ్ని సమన్ చేస్తాడు. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఎదురుగా వచ్చే ఎలాంటి అటాక్నైనా సరే, ఎంత పవర్ఫుల్ అటాక్నైనా సరే, అది ఏదైనా సరే దాన్ని పీల్చేస్తుంది. దీన్ని అడ్డుకోవడం అంటే లెజెండరీ సానిన్స్ కూడా కష్టమే. అలాంటి డిఫెన్స్ సిస్టమ్ని ఇక ఒరోచిమారు యాక్టివేట్ చేస్తాడు. ఇక ఇక్కడ ఆ కరుమా అంటే నరుటో ఒక్కసారిగా దాని మీద బ్లాస్ట్ చేస్తాడు. ఆ బ్లాస్ట్కి ఆ 3 డిఫెన్స్ సిస్టమ్ ఒకేసారి ఎంత ఫాస్ట్గా అయితే వచ్చిందో అంతే ఫాస్ట్గా కళ్ళు మూసి తెరిసేలోపు అది మొత్తం నాశనం అయిపోతుంది. అది చూసి కాబూటో ఇప్పటిదాకా ఆ సీల్ని ఎవరు బ్రేక్ చేయలేదు, దీన్ని చూస్తేనే అది ఎంత పవర్ఫుల్లో అర్థమవుతుంది. ఆ జించురుకి తన పూర్తి పవర్ని అది యూజ్ చేస్తుంది. ఇక దాని మీద ఎంతో ఫైట్లో గెలవటం చాలా కష్టం. ఇక ఒరోచిమారు తన లిమిట్ని దాటపోతున్నాడు అనుకుంటా అని కబూటో అనుకుంటాడు. ఇక కబూటో, యామాటో వీళ్ళ ముగ్గురు ఆ ప్లేస్కి వస్తారు. ఇక్కడ సాయ్ వీరిద్దరి మధ్య ఫైట్ని చూస్తూ సరైన సమయం కోసం ఎప్పుడు అటాక్ చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తను తన లాంగ్ నైఫ్ టెక్నిక్ని ఉపయోగించి ఒక్కసారిగా ఆ కరుమా మీద అటాక్ చేస్తాడు. ఆ దెబ్బకి కరుమా చెస్ట్ కడ ఆ లాంగ్ నైఫ్ కుచ్చుకుంటుంది.
అది ఒరోచిమారు గ్రేట్ టెక్నిక్ అనమాట. ఎలాంటి ప్లేస్కైనా ఎలాంటి వాడి మీదైనా ఎంత పవర్ఫుల్ వ్యక్తి అయినా ఆ కత్తి నుంచి తప్పించుకోలేవాడు. అది ఎవరి మీదైతే పడుతుందో వాళ్ళ బాడీ చీలి ముక్కలవుతుంది. దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. అలాంటిది ఈ కరుమా మీద ఉపయోగిస్తాడు. ఆ కత్తి కరెక్ట్గా గుండెల మీద ఆగుతుంది. కానీ తను ఆ కత్తిని తన లోపల దించుదామని చెప్పేసి ఎంత ట్రై చేసినా కానీ అది దిగదు. ఇక యామాటోకి అర్థమవుతుంది ఇదే ఆ హాఫ్ 9 టైల్ బీస్ట్ అని. ఇక ఇప్పుడే దాన్ని ఆపాలి. ఇక ఇంతకు మించి మారిపోతే మన వల్ల కాదు అని చెప్పేసి యామాటో ట్రై చేస్తాడు. ఇక సాకురా అది చూసి నరుటో బీస్ట్లా మారటం చూసి తనకి గారా గుర్తొస్తాడు. ఒకవేళ నరుటో చనిపోతాడేమో అని చెప్పేసి భయపడుతుంది. ఇక ఇక్కడ కాబోటో తన ఫ్రెండ్ సాస్కేని కాపాడటం కోసం ఆ కుర్రాడు ఇంతలా ట్రై చేస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చివరికి తన ప్రాణాలను కూడా లెక్క చేయడని చెప్పేసి నేను అనుకోలేదు. తను గొప్ప ఫైటరే అని చెప్పేసి కాబోటో అంటాడు. ఇక అది విని సాకురా ఏడ్చుకుంటూ ఆ 9 టైల్ బీస్ట్ అంటే నరుటో దగ్గరికి వెళ్ళి సాస్కేని ఎలాగైనా మనం కాపాడుకుందాం, నేను కాపాడతా, నువ్వు నార్మల్గా మారిపో నరుటో, సాస్కేని ఎలాగైనా సరే నేనే కాపాడతా, నేను తీసుకొస్తా, నువ్వు ఇప్పుడు నార్మల్గా మారిపో అని సాకురా అంటుంది. సాకురా తనకి నరుటో ఇచ్చిన మాట గుర్తు తెచ్చుకుంటుంది. సాకురా ఎట్టి పరిస్థితుల్లో తిరిగి తీసుకొస్తాను, నీకు నేను మాటిస్తున్నా, ఈ ఉజుమాకి మాట ఇస్తే తప్పడు. నా దృష్టిలో షినోబి అంటే ఇచ్చిన మాట తప్పకపోవడమే. ఎలాగైనా సరే నా ప్రాణాల పైన తిరిగి సాస్కేని తీసుకొస్తా అని చెప్పేసి నరుటో తనకిచ్చిన మాట గుర్తు తెచ్చుకుంటుంది. ఇక ఇక్కడ యామాటో సాకురాకి ఎంత చెప్పినా వినకుండా ఆ బీస్ట్ దగ్గరికి వెళ్తుంది. ఆ బీస్ట్ సాకురాపై అటాక్ చేస్తుంది. ఆ దెబ్బకి సాకురా కింద పడుతుంది. ఇక కాబోటో సాకురా దగ్గరికి వెళ్తుంటే యమాటో తనని తన హెడ్ స్టైల్ జుట్సుతో పట్టుకుంటాడు. ఇక తన జుట్సుని ఉపయోగించి ఆ కరుమాని బంధిస్తాడు. ఇక కాబోటో యమాటో ఇప్పుడు నేను మీ టీంలోనే ఉంటున్నా, నేనైతే మీకు ఎలాంటి హాని చేయను, మన ఇద్దరి కామన్ ఎనిమి ఆ అకాట్సుకి, మేము కూడా వాళ్ళతో ఫైట్ చేయాలి, వాళ్ళు ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు, కాబట్టి మీరు బతుకుంటే ఒక్కల సంఖ్యైనా తగ్గుతుంది, మీరు కూడా మాకు హెల్ప్ చేస్తారు కాబట్టి, సో నువ్వు నన్ను వదిలేస్తే మంచిదే అని చెప్పేసి సాకురాని హీల్ చేస్తాడు. ఇక ఇక్కడ ఒరోచిమారు ఈ నైఫ్ పవర్ దీని మీద పంచైనప్పుడు దీన్ని ఉపయోగించి వేస్ట్, ఇక నా లిమిట్ ఇప్పటికే పూర్తిగా మారిపోయింది, నా బాడీ కూడా షివర్ అవుతుంది, సో ఇక దాన్ని ఎందుకు తీసుకురావాలి అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతుంటే ఇక సాయ్ ఇదే సరైన సమయం అని చెప్పేసి ఒరోచిమారు దగ్గరికి వెళ్తాడు. ఒరోచిమారు డాన్జో మీకు ఒక లెటర్ ఇవ్వమని చెప్పాడు, నేను మీకు అది ఇవ్వడానికి వచ్చాను, ఇదిగో అని చెప్పేసి అంటాడు. ఒరోచిమారు నువ్వు మాట్లాడేటప్పుడు మర్యాద ఇవ్వటం నేర్చుకో, ఇలాంటి వాళ్ళంటే నాకు నచ్చదు అంటే సాయ్ సార్ మీకు డాన్జో ఈ లెటర్ ఇవ్వమని చెప్పాడు, ఈ మెసేజ్ మీకు చెప్పమని చెప్పాడు సార్, మీరు ఇది తీసుకోండి అని చెప్పి అంటాడు. ఇక ఇక్కడ యమాటో తన హెయిర్ స్టైల్ నింజుట్సుని ఉపయోగించి ఆ బీస్ట్ని నరుటోలో ఉన్న ఆ లాకెట్ సహాయంతో ఆ బీస్ట్ని పూర్తిగా తీసేస్తాడు. నరుటో బయటకు వస్తాడు. ఇక సాయ్ ఆ స్క్రాల్ని తీసుకుంటాడేమో అని చెప్పేసి కళ్ళు మూసుకొని ఒరోచిమారుకి వెళ్ళి చూస్తుంటే ఒరోచిమారు తను కళ్ళు తెరిచేలోపే తనలో ఆ నైఫ్ని దించేస్తాడు. సాయ్ కింద పడిపోతాడు. ఇక్కడ నరుటో ఆ బీస్ట్ నుంచి వచ్చి చాలా వీక్గా ఉండి కింద కూర్చుంటాడు. ఇక సాకురా లేవలేని స్థితిలో ఉంది. ఇక్కడ యమాటో కూడా చాలా వీక్ అయిపోయాడు. సాయ్ కింద పడ్డాడు. ఇక కాబోటో ఒరోచిమారు వీళ్ళిద్దరు మిగిలారు. ఇంకా ఆ బీస్ట్ పవర్ నరుటో ఉపయోగించడం మొదలు పెడతాడు. సో ఇది ఈరోజు ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మీరు వీడియోని ఎన్నిమటికి చూసినందుకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి, అప్పుడే చాలామందికి రికమెండ్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ చేయడానికి నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు మా ఛానల్ని ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీకు డైలీ యానిమీ అప్డేట్స్, కార్టూన్ అప్డేట్స్, రివ్యూస్ కూడా ఇవ్వడానికి ఇప్పటి నుంచి ట్రై చేస్తా. సో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.